హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. ఈ రోజు మీకు అందరికి యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా బాగా కూడా యూజ్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మాకైతే ఫుల్ వర్షాలు పడతాయి. రోజు మాకు వర్షం అనేది పడుతూ ఉంటది. బట్టలు బయట ఆరేయడానికి వీలవదు, అలాని బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి కూడా అవ్వదు, ఎలో లేదనమాట. ఓన్ హౌస్ అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా, కానీ చాలా మంది రెంటెడ్ హౌస్ లో ఉంటారు, హౌసెస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది లిమిట్రో వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్ ఫోల్డబుల్ క్లాత్ డ్రైయర్ స్టాండ్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కింద మనకి రబ్బర్ ఇచ్చారు కదా, యాంటీ స్కిడ్, పడిపోకుండా కూడా ఉంటది. ఒకవేళ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకెళ్లాలన్నా కూడా సౌండ్ రాకుండా మంచిగా మనం దీన్ని తీసుకెళ్లొచ్చు. అమెజాన్ లో ఇప్పుడు జూన్ 1 నుండి 5 వరకు హోమ్ షాపింగ్ స్ప్రీ సేల్ అనేది రన్ అవుతుంది కదా, ఆ సేల్ లో నాకు ఇది 40% ఆఫ్ లో వచ్చింది. కాస్ట్ కూడా రీజనబుల్, అలానే 30 days రిటర్న్ కూడా ఉంది. ప్రెసెంట్ నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ సేల్ అనేది ఉంటది. మీకు ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. అలానే దీన్ని తక్కువ ప్లేస్ లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. మనం వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు గానీ లేదా చేతితో ఉతికిన బట్టలు గానీ ఆరేసినప్పుడు చాలా మంది డైరెక్ట్ గా ఆరేస్తుంటారు కదా, అలా కాకుండా ఒకసారి దులిపి ఆరేసుకుంటే ముడతలేం లేకుండా బట్టలు నీట్ గా ఉంటాయి. నేను దీనిని మా బాల్కనీలో పెట్టుకొని బట్టలు ఆరేసుకోవడానికి వాడుతున్నాను. మనకు ఒకవేళ ఎక్కడైనా సన్లైట్ వచ్చింది అనుకోండి, ఆ ప్లేస్ లో కూడా మనం పెట్టుకొని బట్టలు ఆరేసుకోవచ్చు. లేదు బయట బాగా వర్షం వచ్చి బాల్కనీలో కూడా వర్షం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఈజీగా వేరే రూమ్ లోకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మామూలుగా వర్షం పడితే మనము బట్టలు తెచ్చి ఇంట్లో వేస్తాం కదా, ఇంట్లో వేస్తే ఇల్లంతా అదో స్మెల్ వస్తుంది. లేదు ఇంట్లో తాడు కట్టేసినా కూడా మనకి తల్లకి తగులుతూ అవి కొంచెం చిరాగ్గా ఉంటది. అలా కాకుండా ఈ స్టాండ్ తక్కువ ప్లేస్ లో ఉంటది కాబట్టి మనం నైట్ టైం కూడా ఈజీగా బట్టలని స్టాండ్ తో పాటు లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టుకుంటే మార్నింగ్ చక్కగా ఆరిపోతున్నాయి. పెద్దవాళ్ళమే కాదు, పిల్లలు కూడా ఈ స్టాండ్ పైన బట్టలు ఆరేయడానికి ఈజీగా ఉంటది. వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులు చెప్పండి, పిల్లలకి అలవాటు అవుతుంది. వాళ్ళ హైట్ లోనే ఉంటది కనుక ఈజీగా ఇలా బట్టలు ఆరపెట్టడం ఇలాంటి చిన్న చిన్నవి చెప్తే వాళ్ళు సరదాగా చేస్తారు. చూడటానికి చిన్నదిగా తక్కువ ప్లేస్ లో ఉన్నా కూడా ఇందులో మనం చాలా బట్టలు ఆరపెట్టుకోవచ్చు. చిన్నవే కాదు, పెద్ద పెద్దవి కూడా నేను ఆరపెట్టాను చూడండి. నైటీ, టవల్స్ అవి చక్కగా ఆరిపోయాయి నాకైతే. దీన్ని మనం ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రూమ్ లోకి తీసుకెళ్లి మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా బయట వర్షం పడినప్పుడు ఇలా మనం రూమ్ లో పెట్టుకుంటే ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి. మనకు కూడా ఇంట్లో బట్టలు పెద్దగా చిరాగ్గా అనిపించదు, ఒక సైడ్ కు ఉంటది కాబట్టి. మీకు పెద్దది కావాలంటే ఇందులో చాలా సైజెస్, చాలా మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ కంఫర్ట్ గా దీన్ని మనం వాడుకోవచ్చు. నాకే కాదు, ఎవరైతే హౌసెస్ షిఫ్ట్ అవుతూ ఉంటారో, రెంట్ హౌసుల్లో ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు కదా, మనం దీన్ని ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఈజీగా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మనం తీసుకెళ్ళడానికి బాగుంటుంది. కొంతమంది చిన్న ఇంట్లో ఉంటారు కదా, అలానే బాల్కనీస్ కూడా చిన్నవిగా ఉంటాయి. అలాంటి వాళ్ళు బట్టలు ఆరేసినప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేసుకొని బట్టలు వేసుకొని బట్టలు ఆరిపోయాక ఫోల్డ్ చేసి ఎక్కడైనా మనం సైడ్ కి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మీకు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నా చూడండి. చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలానే ఎక్కడైనా తక్కువ ప్లేస్ లో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి తుప్పు పట్టడం లాంటిది ఏం ఉండదు. మన బట్టలు కూడా నీట్ గా ఉంటాయి ఇలాంటి వాటిపైన ఆరపెట్టుకుంటే. మనం ఇలా ఫోల్డ్ చేసుకొని హౌస్ షిఫ్ట్ అయినప్పుడు తీసుకెళ్లిపోవచ్చు. లేదా మన బట్టలు ఆరిపోయాక ఎక్కడైనా డోర్ వెనక గానీ మంచం కింద గానీ తక్కువ ప్లేస్ లో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకే కాదు, మీకు కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నా. డీటెయిల్స్, లింక్స్ అన్ని కింద ఇస్తా, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.